కోటి బ్రహ్మాండ నాయకుడైన అలివేలుమంగా పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వార్షికంగా చేసినటువంటి వార్షిక కళ్యాణ మహోత్సవంలో స్వామివారి విశేషమైనటువంటి ఉత్సవంగా మొట్టమొదటిగా సృష్టి వచనాలతో ఈ పూజా కార్యక్రమం ప్రారంభించుకుంటూ మొట్టమొదటిగా ఆచమనం చేసి సంకల్పం చేసి విశ్వసేనారాధన పుణ్యాహవాచనం అలాగే స్వామివారికి వన పూజా కార్యక్రమం పాదవ ప్రక్షాళన నూతన వస్త్ర సమర్పణ అయిన తర్వాత స్వామివారికి విశేషమైనటువంటి పంచగవ్య ప్రాసన తదనంతరం స్వామివారికి శుభముహూర్త సమయం దానికి ముందరగా జ్ఞానానందమయ దేవ నిర్మల స్ఫటికా ప్రతిబింబం ఆధారం నమః శ్రీలక్ష్మీ వల్లభారంభాం వికనాముని వంద్యమా అస్మదాచార్య పర్యంతా వందే గురు పరంపరా అస్మది గురుభ్యో నమః స్వాహా ఓం సుఖమస్తు వాసుమ్యా ఓం కేశవాయ నమః ఓం నారాయణాయ నమః ఓం మాధవాయ నమః ఓం గోవిందా విష్ణు మధుసూదన త్రివిక్రమా వామనాశేషావత్మనాభాదామోదరా శంకరకృష్ణ వాసుదేవ ప్రచున్నానగద్దామృజోత్తమాదోక్ష్యానారసింహాచ్యుతాజనార్దనోపేంద్ర హరే శ్రీకృష్ణాయ నమః సాధ్యంద్రవంత సంయత్తం మన్యనాయోజితం ప్రియం గ్రహాణమంగళం దేవం త్రైలోక్యశిరావహం ప్రయచ్చామి దేవాయ పరమాత్మనే శ్రీయజాతశ్రియానిరేయాయ శ్రియం వయోచరిత్రప్రోదదాది శ్రియం వసానామృతమాయన్ భవంతి సజ్జాతమితామితత్ర విజయక్రమే తద్రుద్రాయ ప్రచేదసే దుష్టమాయ దవ్యసే వాచమసంతమగం హృదే శ్రియమావాహయామి భక్తిగాయాం విష్ణుమావాహయామి ఉదయస్తమవేదమావాహయామి యోమే భవమావాహయామి దేవదేవదాభ్యో నమః యదమాస్నమిదం రాజమిదం పుష్పమిదంతోయమిత్రపకారాం సమర్పయామి ఓం పుష్పన నక్షత్రం ఏంటి ఉదయస్తమవేదమావాహయామి యోమే భవమామి యజ్ఞ సంవత్సరో యజ్ఞపధర్మాజేంద్ర యోధరాధరే నాగేభ్యో నమః హరే శ్రీకృష్ణాయ నమః వాగ్దేవమన విషయన నిష్ఠాయాం సుబిదో శ్రీమాన్ శ్రీపదః అస్తే యమానస్య అందరూ కూడా ఒకసారి పోషణ విష్ణురాయ వారా సర్వభద్రో సంజంత ఆచారాగ్రమే యమాన ఆచార్య కవాది కవరిజారకామోధ్యర్థం అస్సదేవ దేవస్య రామనః ప్రీత్యర్థం దేవస్య ప్రకాశించర్థం లోక కళ్యాణార్థం సాంగోపాంగ ప్రత్యక్తి క్రియమాణ చేతి సోన్నిక పాంచాన్నిక ధ్వజారోహణ దివ్యధరి కళ్యాణ శ్రీ వెంకటేశ్వర స్వామి నామేవరో మధుభక్య ఆదో భారద్వాజ గోత్రం శ్రీ వెంకటేశ్వర స్వామి నామేవరో మధుభక్య బ్రహ్మగణమే తస్మై బ్రహ్మవర్చసామి నమో సముదాయ రామోదయ సహస్రవాదాక్షియోరవాహనే సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రవాదేవదారణే మాధ్యం పంచమాదకపాదగాత్రవంచదే సర్వవేద పారాయణ పుణ్యం లభతే నారాయణ సాయుధ్యమవాప్నోతి శ్రీమన్నారాయణ సాయుధ్యమవాప్నోతి నమో స్వనందాయ సహస్రమోదయే
మరియు వారి కుటుంబ సభ్యులు స్వామివారికి అమ్మవారికి నమస్కరించి నూతన వస్త్రద్వయం గోవింద తూర్పు గోదావరి జిల్లా పెరవలి మండలం అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీభూసమేత స్వామివారికి పాంచాన్నిక దీక్షగా 5 రోజుల దీక్షగా స్వామివారికి కళ్యాణ కార్యక్రమం ప్రారంభించుకున్నాం.
ఉదయం 9 గంటలకి స్వస్తి వచనాలతో పూజా కార్యక్రమం ప్రారంభించుకుని విశ్వక్సేనారాధన పుణ్యాహవచనం అలాగే దీక్షాధారణ కార్యక్రమాన్ని ఉదయం నిర్వర్తించుకుని సాయంకాలంగా సర్వదేవతల్ని కూడా ఈ కళ్యాణ కార్యక్రమానికి కేకవేయాలి. వాళ్ళందరూ కూడా ఎలా వస్తారు అంటే సర్వదేవతల్ని కూడా అంకురార్పణ వాస్తు పూజ అనేటువంటి 3 మండపాలు ఏర్పరిచారు. అక్కడ ఆగ్నేయమూల దేవాలయంలో సర్వదేవతల్ని కూడా అంకురార్పణలోను వాస్తు దేవతల్లోనూ కూడా మండపంలోనూ కూడా ఆవాహన కార్యక్రమాన్ని చేసి విష్ణుమూర్తి యొక్క ప్రధానమైనటువంటి 9 ప్రధానమైనటువంటి మూర్తుల్ని అక్కడ నవకలసారాధన కార్యక్రమం చేసి ఆ కుంభాల్లోకి ఆవాహన చేశాం. ద్వారా గొర్మంతుని పైకి ఎగరవేశామట. ఇప్పుడు స్వామివారి యొక్క పరివారానందరినీ కూడా కేకవేయాలంటే ఆయనకి సమర్థుడైనటువంటి వాహనం కలిగిన వాడే ఉండాలి. ఆయనే గొర్మంతుడు అని చెప్పబడింది. మనం చూస్తూ ఉంటాం తిరుపతిలో సూర్యప్రభ వాహనం, చంద్రప్రభ వాహనం, అలాగే గరుడ వాహనం, గజవాహనం, ఇవన్నీ వాహనాలు చూస్తూ ఉంటాం. కానీ అన్ని వాహనాలు కూడా స్వామిని ఇష్టపడితే స్వామి గరుడ వాహనాన్ని ఇష్టపడతాడట. అంత ప్రీతిగా ధ్వజారోహణ ద్వారా దేవతలందరినీ కూడా కేకవేసే నిమిత్తార్థమే ధ్వజస్తంభం ద్వారా గొర్మంతుని పైకి ఎగరవేశాము. అయిన తర్వాత స్వామివారి కళ్యాణ కార్యక్రమానికి అలంకార సేవ కార్యక్రమాన్ని పూర్తి చేసుకుని మొట్టమొదటిగా విశ్వక్సేన పూజ పుణ్యాహవాచనం తలపెట్టిన తర్వాత ఈ కార్యక్రమం అంతా కూడా నిర్విఘ్నంగా సాగే నిమిత్తార్థమే విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనంతమాశ్రయే మనం తలపెట్టినటువంటి ఈ పూజా కార్యక్రమం ఎటువంటి విఘ్నాలు లేకుండా విశ్వక్సేనారాధన కార్యక్రమాన్ని చేశాం. అయిన తర్వాత 2 కలశాలను ఏర్పరిచి కావేరి మొదలకు పంచగంగల్ని ఆ కలశలోకి ఆవాహన చేసి సర్వే దేవా ప్రియంగా ఈ పుణ్యాహవాచనం వల్ల సర్వదేవతలు కూడా తృప్తి చెందురుగాక. సర్వే ఋషయ ప్రియంత ఏ ఋషులైతే మన గురించి తపస్సు చేసి భగవంతుని చూసి ఉన్నారో వాళ్ళందరూ కూడా తృప్తి చెందురుగాక. సర్వే పితృప్రియంత మన పితృదేవతలు కూడా ఈ పూజా కార్యక్రమం ద్వారా తృప్తి చెందురుగాక అని చెప్పి ఆ జలాన్ని పంచగంగలతోటి ఆవాహన చేసి కావేరి తుంగభద్రాజ కృష్ణవేణి గౌతమి అని పంచగంగలతోటి ఆవాహన చేసి ఋగ్వేదం, యజుర్వేదం, సమవేదం, అధర్వవేద మంత్రాల చేత ఆ జలాన్ని అభిమంత్రించి మన మీద మనం తెచ్చినటువంటి ద్రవ్యాల మీద ఈ స్థలం అంతా కూడా శుద్ధి చేసామట. అయిన తర్వాత స్వామివారికి కళ్యాణ కార్యక్రమం దగ్గర పడుతూ ఉంది. మొట్టమొదటిగా స్వామివారికి ఒక బంగారపు వరంలో ఉన్నటువంటి ఒక కూర్చుని ఒక తాంబూలాన్ని ఇచ్చి స్వామివారికి సమర్పించామట. స్వామివారు ఎప్పుడు కూడా ఉన్నతాసనం మీద ఉంటాడట, సింహాసనం మీద కూర్చుంటాడట. మనందరం కూడా ఎక్కడ కూర్చున్నాం? కింద కూర్చున్నాం. కానీ ఈ జగత్తును పాలించేటువంటి స్వామి కాబట్టి ఆయన ఉన్నతాసనం మీద కూర్చున్నాడు. స్వామికి ఉన్నతాసనం మీద కూర్చోబెట్టి ఆయనకి పాదోపచారం చేశాము. మా గ్రామంలో 2 అలివేలంగా పద్మావతి అనేటువంటి 2 కన్యకులు ఉన్నారు స్వామి. ఆ కన్యకులు నీకిచ్చి లోక కళ్యాణార్థమై కళ్యాణ కార్యక్రమం చేసేది విద్యార్థమై నీకు పాదోపచారం చేస్తున్నాము స్వామి అని చెప్పి పాదోపచారం చేశాము. నమో సునందాయ సహస్రమూర్తయే సహస్రపాదాగ్ని శిరోర్వాహవే సహస్రనామ్నే పురుషాయ సహస్రమే సహస్ర కోటి యుగధారణే నమః. 3 కోటి దేవతలందరూ కూడా స్వామివారి పాదాలు చూడాలంటే 1 సంవత్సరంలో 3 కోటి ఏకాదశి రోజు మాత్రమే దర్శనమిస్తాడు స్వామి. అటువంటి స్వామివారి పాదాలు వేల యజమాన దంపతులు అలాగే పాలకవర్గం వారు అందరూ కూడా స్వామివారి పాదాలు కడిగారు. మరి మేము కడిగాం కదండి. మరి మొట్టమొదటిగా ఎవరికి అడిగారయ్యా అంటే బ్రహ్మగారికి అడిగారు మొట్టమొదటిగా. అందుకే బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మము దానడి పాదము అనేది అన్నమాచార్య శ్లోకంలో వస్తుంది. అటువంటి పాదాలని కడిగి స్వామివారి యొక్క ఆ పాద జలాన్ని మన అందరూ శిరస్సు మీద చల్లారు. అయిన తర్వాత స్వామివారికి నూతన వస్త్రాలు సమర్పించి అయిన తర్వాత త్రిమధువు అనేటువంటి తేనె కలిపినటువంటి ద్రవ్యాన్ని పాలల్లో తేనె కలిపి స్వామివారిని నివేదన చేశారు. ఆ స్వామివారి దివ్య తేజస్సు ఉన్నతమైనటువంటి వచ్చేస్తూ ఇవన్నీ కలిగే నిమిత్తార్థమై స్వామివారికి నివేదన చేశాము.
అయిన తర్వాత కన్యాదానం చేసే ముందర గోదానం చేయాలి. అటువంటి స్వామివారికి గోదాన ప్రక్రియ కార్యక్రమంలో మొట్టమొదటిగా ఒక కూర్చుని సమర్పించి దాంట్లో గోవుని ఆవాహన చేసి ఆ తాంబూలంలో గోవుని సమర్పించేవాడు. అయిన తర్వాత విష్ణు త్వాం రక్షతు చక్రమోధ్వం, మన అందరినీ కూడా ఆయన ఎప్పుడూ కూడా రక్షిస్తూనే ఉంటాడు. ఆయనకి ఇష్టమైనటువంటి ఆయుధం ఏమిటయ్యా అంటే సుదర్శన ఆయుధం అని చెప్పబడింది. విష్ణు త్వాం రక్షతు చక్రమోధ్వం, చక్రము అనేటువంటి ఆయుధం చేత పైనుంచి రక్షిస్తాడు. అటువంటి స్వామి మన ఎప్పుడూ కూడా రక్షించే చేతమే స్వామివారి రక్షాబంధన కార్యక్రమాన్ని పూర్తి చేసుకుని ఇప్పుడు స్వామివారికి సుముహూర్తం, స్వామివారికి అమ్మవారికి కూడా జలకరాబలం పెట్టేటువంటి సమయం దగ్గర పడుతుంది. మంగళకరమైనటువంటి 8 రత్నాష్టకాలని అలాగే చూర్ణిగా అనేటువంటి దాన్ని పఠనం చేస్తాడు. ఇప్పుడు స్వామివారికి అమ్మవారికి కూడా తెరటిగా పెడతారు కదండి. మాకు స్వామిగా అడ్డింటిగా పెట్టారండి జనాన్ని అడగచ్చు. ఆయన పరమాత్మ, మనందరం కూడా జీవాత్మ. నిత్య కళ్యాణం పచ్చదవర్ణం ఆయన నిత్యము కూడా స్వామి కళ్యాణం చేసుకుంటూనే ఉంటాడు. అటువంటి స్వామికి కళ్యాణం, మనం జగత్ కళ్యాణం, ఈ గ్రామం, ఈ భక్తులు, ఈ రాష్ట్రం, ఈ గ్రామం అంతా కూడా ఎప్పుడూ కూడా సుభిక్షంగా ఉండాలని ఉద్దేశం చేత స్వామివారి కళ్యాణ కార్యక్రమం చేస్తూనే ఉంటాం. మరి సుముహూర్తం అని పేరు పెట్టారు దీనికి. మామూలుగా అయితే వివాహం అంటారు, స్వామివారికి జరిగేటువంటిది సుముహూర్తం అని పేరు పెట్టాం. ఆయనకి స్వామివారికి కూడా కళ్యాణ కార్యక్రమం సమయంలో జీలకర్ర బెల్లాన్ని పెడతారట. దీనికి మంచి సమయం అని చెప్పి పేరు పెట్టారు. దానికే పాణిగ్రహణం. పాణిగ్రహణం అంటే ఇప్పుడు షేక్ హ్యాండ్ ఇచ్చుకోవడం మానేశారు. పూర్వం అయితే షేక్ హ్యాండ్ ఇచ్చుకునేవారు. ఒక అమ్మాయి ఒక అబ్బాయికి ఎప్పుడైతే అస్తమస్తక సంయోగం చెయ్యి పట్టుకుందో ఆ అబ్బాయితో వివాహం అయిపోయినట్టే. దానికే అస్తమస్తక సంయోగం అంటారు. ఒక చెయ్య ఇంకొక అబ్బాయి చెయ్యి పట్టుకుందనుకోండి, అమ్మాయి వివాహ కార్యక్రమంలో ముట్టిస్తారు, పట్టుకుంటారు. చివరిలో పుడి బొట్టన వేలు పట్టుకుంటే ఒక సంతానం, బొట్టన వేలు విడిచి పట్టుకుంటే ఒక సంతానం అని చెప్పబడింది శాస్త్రంలో. అటువంటి మంగళకరమైనటువంటి సుముహూర్త సమయంలో జీలకర్ర బెల్లాన్ని పెడతారు. జీలకర్ర బెల్లం ఎందుకు పెట్టాలండి, ఇంకోటి ఏదైనా కలిపి పెట్టచ్చు కదా అనుకోవచ్చు. కానీ అన్యోన్యమైనటువంటి దాంపత్య జీవితం కలిగి ఉండాలంటే పెద్దలు నిశ్చయించినటువంటి సుముహూర్త సమయంలో జీలకర్ర బెల్లాన్ని పెట్టేటువంటి సమయమే పూర్వం నుంచి మనకు వచ్చేటువంటి ఆచారం. ఈ శరీరాన్ని అనుకుని ఇది శాస్త్రాచక్రం అంటారు. ఈ శాస్త్రాచక్రంలో ఏ దంపతులు అయితే వివాహం చేసుకుంటారో వారు ఆ జీలకర్ర బెల్లం పెట్టుకుంటే ఆ సుముహూర్త సమయానికి శాస్త్రాచక్రం విడుదలవుతుంది. అందుకే పూర్వం పెళ్ళిళ్ళు అయితే పెద్దలు నిశ్చయించి పెళ్లి చేసి ముందర అబ్బాయికి అమ్మాయి ఎలా ఉంటుందో తెలియదు, అమ్మాయికి అబ్బాయి ఎలా ఉంటుందో తెలియదు. అబ్బాయి ఏమో చంద్రులా ఉంటాడేమో అనుకోవచ్చు, అమ్మాయి వేరే హీరోయిన్లా ఉంటుందేమో అనుకునేవారు. ఇప్పుడు ఏమైంది, కాలం అంతా కూడా మారిపోయింది. పెద్దలు నిశ్చయించి చేయడం మానేశారు. అబ్బాయి అమ్మాయి ముందర చూసేసుకుంటున్నారు. అన్ని అక్షట్లు ముచ్చట్లు ముందర అయిపోతున్నాయి. కానీ అలా పెద్దలు నిశ్చయించినటువంటి వివాహాలు ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే అన్యోన్యమైనటువంటి దాంపత్య జీవితం వెళ్తున్నాయి. మనం చూడొచ్చు, ఒక 10 సంవత్సరాలు ముందర చూసినట్టయితే మన పెళ్ళిళ్ళన్నీ కూడా పెద్దలు నిశ్చయించి మా అబ్బాయికి ఈ అమ్మాయి అయితే బాగుంటుంది, మా వాడు వ్యవసాయం చేసి కష్టపడి వస్తాడు కదా, వాడికి కొంచెం అన్నం వండి పెడుతుంది, అలాగే మా అమ్మాయిని బాగా చూసుకుంటాడు ఈ అబ్బాయి అని చెప్పి పెద్దలు నిశ్చయించేవారు. పెద్దలు నిశ్చయించి సుముహూర్త సమయానికి మాత్రమే అబ్బాయి అమ్మాయి చూసుకునేవారు ఆ వేదిక మీద. అప్పుడు కూడా ఒక క్యారెక్టర్గా పెట్టేవారు. అప్పుడు కూడా కుర్రాడు వచ్చి ఆపడుతున్నాడు, అమ్మాయి ఎలా ఉందో అమ్మాయి ఎలా ఉందో అని. కానీ ఆ ముహూర్త సమయానికి అబ్బాయి చేతిలో అమ్మాయికి, అమ్మాయి చేతిలో అబ్బాయికి జీలకర్ర బెల్లం పెట్టి ఒకరి చేతిలో ఒకరు పెట్టి అప్పుడు దానికి సుముహూర్తం అని పేరు పెట్టారు. అప్పటిదాకా కూడా అబ్బాయి ఎలా ఉంటాడో అమ్మాయికి తెలియదు, అమ్మాయి ఎలా ఉంటుందో అబ్బాయికి తెలియదు. ఈ జీలకర్ర బెల్లం పెట్టేటువంటి సమయం ఒక ముహూర్తం నిర్ణయం చేస్తారు పెద్దలు, బ్రాహ్మణోత్తములు. ఆ ముహూర్తం అబ్బాయికి అమ్మాయికి సరబడా నక్షత్రంలో కుదిరినటువంటి ఒక ముహూర్తాన్ని నిర్ణయం చేస్తారు. నిర్ణయం చేసి పక్కన కుర్చీ వేసి పెద్ద ఆవిడ కూర్చుంటుంది. ఆవిడ ఏమంటే బ్రాహ్మణులు కొంచెం ఆ ముహూర్త సమయానికి జీలకర్ర బెల్లం పెట్టించిన బాబు అంటూ ఉంటారు. అంటే ఆ ముహూర్తానికి అంత బలం ఉంటుంది. మరి ఇప్పుడు పెళ్ళిళ్ళు అయితే
అన్ని ముందుగా జరిగిపోతున్నాయి కాబట్టి అబ్బాయి ఎలా ఉంటుందో అమ్మాయికి తెలుసు, అమ్మాయి ఎలా ఉంటుందో అబ్బాయికి తెలుసు. కానీ ఆ వేదిక మీద కూర్చున్న తర్వాత మంగళకరమైనటువంటి 8 లగ్నాష్టకాలు పఠనం చేస్తారు, చూర్ణికలు పఠనం చేస్తారు. చేసిన తర్వాత ఈ సుమోహవంత సమయంలో అబ్బాయి శిరస్సు మీద అమ్మాయి, అమ్మాయి శిరస్సు మీద అబ్బాయి జీలకర్ర పెట్టుకుంటారు. పెట్టిన తర్వాత ఆ ముహూర్తానికి 3 నిమిషాల సమయం ఉంటుంది. అంటే మన భాషలో చెప్పి వెళ్ళిపోతే 3 నిమిషాల సమయం ఉంటుంది. ఆ 3 నిమిషాల సమయం కూడా తెర తీసి జీలకర్ర బెల్లం పెట్టిన తర్వాత, తెర తీసిన తర్వాత ఒకరి కళ్ళల్లో ఒకరు చూసుకోవాలి. తెర తీస్తే అందం, తెరచాటిన బంధం అన్నారు. అందుకే ఆ తెర తీసిన తర్వాత అమ్మాయి కళ్ళల్లోకి అబ్బాయి, అబ్బాయి కళ్ళలోకి అమ్మాయి చూసుకోవాలి. అప్పుడే ఒక విద్యుత్ శక్తి అనేటువంటిది ఆపాదించబడుతుంది. మనస్సులో ఒక భావన ఏర్పడుతుంది. ఈయనే నా భర్త, ఈవిడే నా భార్య అనేటువంటి ఒక బంధం ఏర్పడిపోతుంది. ఆ శుభముహూర్త సమయం ఒకరి కళ్ళలో ఒకరు చూసుకోవాలి. మరి వేళ ఎవరైనా ఒకరి కళ్ళలో ఒకరు చూసుకుంటున్నారా అమ్మా? ఎవరి కళ్ళలో ఒకరి కళ్ళలో ఒకరు చూసుకోవడం మానేసి ఈ లోపల కెమెరామెన్ వస్తాడు, మీరిద్దరు కలిసి ఒక చూడండి అంటాడు. వీళ్ళిద్దరు కలిసి వాడు ఒక్క చూస్తారు. ముహూర్త బంధం ఏమైపోయింది అక్కడ? 16 రోజుల పండుగ రోజే అమ్మాయి ఇంట్లో అమ్మాయి ఉంటుంది, అబ్బాయి ఇంట్లో అబ్బాయి ఉంటున్నాడు. అలా కాకుండా ముహూర్త సమయానికి ఈ కెమెరాలు, ఈ ఫోటోలు ఇవన్నీ ఎప్పుడు కూడా బీరువాలోనే ఉంటాయి. పెళ్ళి అయిన తర్వాత 2-3 సార్లు చూస్తామేమో, తర్వాత ఇంకా చూడం దాన్ని. కానీ దాంపత్య జీవితం అనేటువంటిది జీవితకాలం ఉండిపోతుంది. అందుకే ఒకరి కళ్ళలో ఒకరు చూసుకోవాలి. ఆ ముహూర్త సమయంలో 3 నిమిషాలు చూసుకుంటే జీవితకాలం బంధం ఏర్పడిపోయి ఉంటుంది. ఈ ఫోటోలు ఇవన్నీ శాశ్వతం కాదు, ఈ బంధమే శాశ్వతం. అటువంటి స్వామివారి పరమాత్మ, ఆయనకి అమ్మవారికి జీలకర్ర బెల్లం పెడతారు. ఈ పరమాత్మలో మనందరం కూడా ఐక్యమైపోతూ ఉంటాం. ఆయన మనలో వచ్చి ఐక్యమవుతాడా? ఆయన మనలో ఐక్యమవుతాడు, మనం ఆయనలో ఐక్యమైపోతాం. ఆయన పరమాత్మ, మనందరం జీవాత్మ. రామచంద్రమూర్తి పరమాత్మ, సీతాదేవి జీవాత్మ. అలాగే వెంకటేశ్వర స్వామి అమ్మవారు పరమాత్మ, మనందరం కూడా జీవాత్మ. ఈ సింహోహోత్సవ సమయంలో తెరట్టుగా తీసిన తర్వాత ఎవరైతే స్వామివారి అమ్మవారిని చూసి మనస్సులో మంచి కోరిక తలుచుకుని నమస్కారం చేసుకుంటారో వారికి స్వామి యొక్క అనుగ్రహం చేత ఆ కోరిక ఏదైతే ఉందో ఆ కోరికను పరమాత్మ నెరవేరుస్తాడు. అటువంటి స్వామివారికి శుభముహూర్త సమయం దగ్గర పడింది కనుక మంగళకరమైన లగ్నాష్టకాలు పఠనం చేస్తూ స్వామివారి కార్యక్రమంలోకి వెళ్ళిపోదాం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. శుభముహూర్తే గగనం చరచరాయుధే గోపాలకృష్ణ గురువర్ధం భద్యాశ్చిరకాల భోగమధురం లక్ష్మీకరం మంగళం. సావధాన సుమూర్తే సావధాన శుభలగ్నే సావధాన శ్రీలక్ష్మీనారాయణ ధ్యాన సావధాన. కౌసల్యా ప్రేణన్నో రఘుపతే కోదండ దీక్షాగురం దేవాన్ పంకజలోచన స్వరపతి సీతామనో వల్లభ రామస్య నవర్ణనో గుణనిధి గంభీర వారానిధిం తాకుత్తాన్ వై సంభవస్య భవతా కుర్యా సదా మంగళం. మందారం మధుసూదనం మదకరం మందానిలం మాధవం మంజేరం మణిభూషణం మవయజం మాధుర్యదుర్యత్రిగో
మానిక్షం మకరద్వయం మరకదం మందాగణిం భౌతికో మార్తాండం మదరాబలం మదగజం కుర్వంతు వాం మంగళం శ్రీలక్ష్మీ వనజాలయా వసుమతి వారాహిణీ వైష్ణవీ వైదేహీ వరదా నమా భగవతి సర్వేశ్వరీ రుక్మిణీ కళ్యాణీ కరుణాన్వితాఖిల జగన్మాతా మహీనాయకీ పాయాన్నో భగవాన్ పురాణ పురుష కుర్యాత్ సదా మంగళం గాండేవం గరుడధ్వజ గణపతిం గంగాధరో గౌతమ గౌరీశ గమయాగ్రహం గ్రహపతిం గయవర్ధన గోకులం గౌరీ శ్రీమయ గోపతే గృహపతిం గోదావరి గోకరే గాంధారే గజగామణే గజరిపోః కుర్వంతవాన్ మంగళం లీలాలోడిన సర్వసాగర జలచంపోజంద్ర ప్రభో హేమాక్షో సురకండన కృతకదచక్రాంకితం సంతతం ధంష్టాంగ్రోధినిమేదిని భయక్రోడావతారో హరి శ్రీమాన్ సింహగిరీశ్వరుణ్యా దద్యాత్ సదా మంగళం సావధాన సుభాగ్నే శ్రీలక్ష్మీ నారాయణస్య సావధాన శ్రీవరత్నమకామకవిచింతామణిరత్నమంజరవిస్తారకస్య దేవాసన ప్రళయ ప్రస్తారకస్య యుగచక్రకుమకుమాయమాన ప్రజ్ఞజవల్లారవేదస్య మంజర మంజరే ఉదరాణ మంజరే లాలితస్య గంగాది మహాతరంగణే సంగమ సముద్రస్య మంగళ ప్రజ్ఞే శృంగారసారస్య సకల గుణాధారస్య భయప్రాణావారస్య మధ్య ప్రదేశే ఆరణే హారమణేరవన్మోరమణాదగద్దగీయమానదభవద్వీపే సంతాన సంతయోజ్ఞాన పర్వతే సంగరామృత పరిపూర్య పరిగామనేతే హిరణ్యరత్న ప్రాకార ప్రకాశమాన నవరత్న చిత్ర విచిత్ర ద్వారణద్వార శోభితే వివిధ శోభ విభ్రాజితే వయస్యంతే నిరంతర భూమండలే దివ్య విలాసితే సహస్ర దివ్యాగే నమానవీతి విరాజితే రాశీకృతాఖండ సౌభాగ్య నిర్మితే తారావార ప్రాకారే వైకుంఠనగరే విశ్వక్సేనాది ప్రధాన కింకిర మందిర సంతోహ విస్తృత విశాలానేక వర్ణార్ణ్య సముచితాభ్యంతృత ప్రావరణ గుర్జనరోదస్య దుర్నరేక్షమాన దేవిజయాది తారపాలక సంరక్షణస్య పౌడవచనాదేనస్య వైరంగణే చిత్ర విచిత్ర రత్న స్తంభదాస్యోడి భాస్వమే తేజా విశేష విభూషితే పానీయ సభామండపే మహాసుఖమాసనాధిరూఢస్య లక్ష్మీ సమేతస్య దివ్యశ్రీ వీర్యమానశామరస్య బ్రహ్మేంద్ర ప్రమగంత్రేంద్రం సత్తోడి దేవతా సభా సన్నివేశస్య విశ్వక్సేన నివారిమాన జన్మక సంవర్ధన కలకలస్య పరద ప్రాంతస్య నందనావలోక సావధాన చాతుర్యస్య కందర్పగోడి సౌందర్య దుర్యస్య ఉద్బల పుండరీక విశాలోచనస్య బహువిధ ప్రావిర్భూతదశిఖదిగ్రగదామయవరదస్య అస్య దేవదేవస్య భగవతా నారాయణస్య ప్రాసా పాణిగ్రహణమహోత్తస్య మహోత్తరోత్తః లగ్నారత్రయగ్రహణమహాంస ద్వాదశాం
కుటుంబానాం నమస్కారం చేసుకుంటూ చెప్పండి. మయా సహ దశ పూర్వేష దశ అపరేష మధు వంశ్యానాం మాతృ వంశ్యానాం సర్వేషాం పితॄణాం నరకాదు ఉత్తీర్య శాశ్వత స్వర్గలోకే నిత్య నివాస సిద్ధ్యర్థం సారోగ్య సారూప్య సామీప్య సాయుజ్యాది చతుర్వేద మోక్ష ఫల సిద్ధ్యర్థం శత అగ్నిష్టోమ శత వాజపేయ శత సహస్ర యజ్ఞ ఫల వాద్యర్థం యజమానస్య బాల్య యౌవన కౌమార వార్తికేషు రాశి ప్రకాశేషు జ్ఞానాజ్ఞానావర్త అనావర్త కుంభీపాత కలోహ ఆతమ సంఘాత కారసోత్రాది మహాఘోరేభ్యో నరకేభ్యో ఉత్తేర్యాయ లోకజనకాయ కారణకారణాయ ఓంకార స్వరూపాయ బ్రహ్మణే ప్రసవం భవతు భారద్వాజాంగేరసపారస్పచ్చత్రయార్జయ ప్రవరాణద భారద్వాజ గోత్రోద్భవాయ వెంకటేశ్వర స్వామి నామ్నేవరాయ బ్రహ్మణే ప్రసవం భవతు భార్గవచౌణ ప్రవోజయ ప్రవరాణద భార్గవస గోత్రస్య లోకజననీ భృగు మహర్షే సంకల్పతనయా బ్రహ్మణే విశ్వం భవతు భార్గవచౌణాప్నవరోజమతిగ్రవంచారుజయ ప్రవరాణద భార్గవస గోత్రోద్భవీ మహాలక్ష్మీ స్వరూపిణీ శ్రీ శ్రీదేవి పద్మావతీ దేవీ నామ్నే కన్యా బ్రహ్మణే విశ్వం భవతు కాశ్యపవస్సారణైద్రవత్రయారుజయ ప్రవరాణద కాశ్యపస గోత్రస్య మూల ప్రకృతి స్వరూపిణీ కశ్యప ప్రజాపతే సంకల్పతనయా బ్రహ్మణే విశ్వం భవతు కాశ్యపవస్సారణైద్రవత్రయారుజయ ప్రవరాణద కాశ్యపస గోత్రోద్భవీ దేవి స్వరూపిణీ శ్రీ అరవేల్ మంగాదేవీ నామ్నే కన్యా శ్రీ పద్మావతీ దేవీ నామే కన్యా దేవసత్రా సవిత ప్రసవే జనగరాబల్ల
ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసుకుని స్వామివారికి కన్యాదానం చేశాము. కన్యా కనక సంపన్న కనక ఆభరణే మీద దాస్యామ విష్ణవే తుభ్యం బ్రహ్మలోక జిగీషయ. ఈ కన్యాదానం చేయడం వల్ల ఫలితం ఏమొస్తుందయ్యా అంటే 11 తరాలు తృప్తి పడతారట పితృదేవతలు. మన పితృదేవతలు ఎవరైనా నరకలోకంలో ఉండమంటే ఈ కన్యాదానం చేయడం వల్ల వారు విముక్తి చెందుతారట. కన్యాదానం చేయడం వల్ల విముక్తి చెందుతారని అనుకోవచ్చు. మన ఇంట్లో ఒక అమ్మాయి పుట్టింది అనుకోండి, మన అల్లారు ముందుగా పెంచుకుంటూ అమ్మాయికి 21 సంవత్సరం వచ్చిన తర్వాత లేకపోతే 22,000 పెళ్లి చేస్తాం. పెళ్లి చేసిన తర్వాత తండ్రి చాలా బాధపడతారు, నా ఇంట్లో ఉన్నటువంటి లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది అని. కానీ అబ్బాయి ఉన్నాడు అనుకోండి, మళ్ళీ ఆనందపడతాడు, మళ్ళా లక్ష్మి వస్తుంది కదా, మళ్ళా లక్ష్మీదేవి ఆనందపడతాడు. అలాగా స్వామివారికి కన్యాదానం చేశాము. మీ అందరి చేత చెప్పించాం. ఈ సృష్టి క్రమంలో ఉన్నటువంటి సృష్టి అంతా ఎలా ఉంటుందయ్యా అంటే, ఎవరి సాక్షిగా మనం ఈ కన్యాదానం చేశామంటే సప్త ఋషుల సాక్షిగా, ఆదిత్యాది నవగ్రహాల సాక్షిగా, అష్టదిక్పాలకుల సాక్షిగా, అలాగే పర్వతాల సాక్షిగా, నవగ్రహాల సాక్షిగా కన్యాదానం చేశాము. మీ అందరి చేత చెప్పించాం. మయా సహ దశ పూర్వేష దశ అపరేష మద్వంశ్యాన మాతృవంశ్యాన సర్వేష పితృణ నరకాదు ఉత్తీర్య. మయా సహ దశ పూర్వేష, దశ అంటే 10 తరాలు నా తండ్రి తరపు, 10 తరాలు నా తల్లి తరపు. మద్వంశ్యాన, నా వంశ్యంలో నాతో సహా 21 తరం. నా పితృదేవతలు ఎవరైనా నరకలోకంలో ఉన్నట్టయితే వారందరూ కూడా ఈ కన్యాదానం చేయడం వల్ల ఆ నరకలోకాల నుంచి ముక్తి పడతారట. ఆ నరకలోకాలు ఎలా ఉంటాయి అంటే కుంభీపాతకలోహ ఆదపసంగాద కాలసూత్రాది మహాఘోరేభ్యో నరకేభ్యో ఉత్తీర్య. అక్కడ నరకలోకాలు ఎలా ఉంటాయని దీనిలో చెప్పబడింది. చీము నెత్తులు పారేటువంటి నదులు పారుతూ ఉంటాయి. ఆ నదులన్నీ కూడా దాటాలంటే ఈ కన్యాదానం చెయ్యాలి. ఈ కన్యాదానం చేస్తే సరిపోతుందా? కన్యాదానం చేసే ముందర గోదానం చెయ్యాలి. మన ఇంట్లో పెళ్లి చేసుకున్నా, దేవాలయంలో వివాహం చేసిన స్వామికి కన్యాదానం ఖచ్చితంగా చెయ్యాలి. ఈ కన్యాదానం చేయడానికి ముందర గోదానాన్ని చేస్తాను కనుక ఆ గోవుని ఆ సమయంలో ప్రత్యక్షం అవుతుందట. వీరు ఫలానా చోట ఈ కన్యాదానం చేశాడు, ఆ కన్యాదాన ఫలితం వల్ల పితృదేవతలు విముక్తి పడతారట. విముక్తి పడి నరక లోకాలు దాటిస్తుందిరా. గోమాత తోకబడికి తీసుకెళ్తుందిరా. ఒక్కొక్క దానం ఒక్కొక్క విధానంగా చెప్పబడింది. అశ్వంగర్నే గుర్రాన్ని దానం చేసేటప్పుడు చెవు పట్టుకుని దానం చేయాలి. గజంతంతే ఏనుగుడు దానం చేసామనుకోండి, దంతం పట్టుకుని దానం చేయాలి. ఆవును దానం చేస్తే తోక పట్టుకుని దానం చేయాలి. ఇప్పుడు కాలం మారిపోయింది కదా, మూతి పట్టుకుని దానం చేయాలనే రోజులు వచ్చేసాయి. ఎవరికి ఏం అవసరం లేదు. కానీ ఆవును దానం చేసేటప్పుడు తోక పట్టుకుని దానం చేయాలి. ఆ తోక పట్టుకుని దానం ఎప్పుడైతే చేస్తామో మన పితృదేవతలు పై తృప్తి పడిపోతారట. తృప్తి పడి నరక లోకాలను ముక్తి పడతారట. మరి కన్యాహస్తే, మరి అమ్మాయిని దానం చేసినప్పుడు ఎలా చేయాలని అనుమానం రావచ్చు. అమ్మాయిని దానం చేసేటప్పుడు పూర్ణమైనటువంటి ఫలాలతో దానం చేయాలి. గుమ్మడి పండు, అరటి పండు, కొబ్బరి బొండం, అలాగే అమ్మాయి చేతులు పట్టుకుని అబ్బాయి చేతిలోకి ఇవన్నీ కూడా దానం చేయాలి. అప్పుడు కన్యాదాన ఫలితం వస్తుంది. అంతేగాని మన వాళ్ళకి కంగారు పోతున్నారు కదా, భోజనం టైం అయిపోతుంది వచ్చిన వాళ్ళకి అని చెప్పి గొప్ప దానం చేసేస్తే ఆ ఫలితం రాదు. ఏ దానం చేసినా కూడా చేసేటువంటి వాడు చెయ్యి పైన ఉండాలి, పుచ్చుకునేటువంటి వాడు చెయ్యి కింద ఉండాలి. మనం ఒక దానం ఏదైనా ఒక నవగ్రహం దానం చేస్తూ ఉండాలి. ఆ దానం చేసినప్పుడైనా సరే చేసేటువంటి వాడు చెయ్యి పైన ఉండాలి, పుచ్చుకునేటువంటి వాడు చెయ్యి కింద ఉండాలి. అటువంటి స్వామివారికి కన్యాదానం చేసేవాడు. కన్యాదానం చేయడం వల్ల మన పితృదేవతలందరూ కూడా తృప్తి పడతారు.
అటువంటి స్వామివారి కన్యాదాన కార్యక్రమాన్ని పూర్తి చేసుకుని ఇప్పుడు స్వామివారికి అమ్మవారికి కూడా మాంగళ్య సూత్ర యజ్ఞోపవేత ధారణ. మన గ్రామంలో ఉన్నటువంటి స్త్రీలు ఎప్పుడు కూడా సుఖ సౌభాగ్యం, ఆడవారికి ఏం కావాలి అంటే ఆభరణాలు, పెద్ద పెద్ద పట్టు చీరలు ఇవి కాదుగా, సుఖ సౌభాగ్యం, పసుపు కుంకుమ కావాలంటే మొట్టమొదటిగా ఆడవారికి కావాల్సింది. అవి ఉంటేనే సంఘంలో గౌరవ మర్యాదలు ఉంటాయి. అవి లేవనుకోండి గౌరవ మర్యాదలు ఉండవు. అవన్నీ కూడా అమ్మవార్లు మన గ్రామంలో ఉన్నటువంటి స్త్రీలందరికీ కూడా ప్రసాదించాలని, అమ్మవారికి మాంగళ్య ధారణ, పురుషులు ఎప్పుడు కూడా ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఉద్దేశం చేత స్వామివారికి యజ్ఞోపవేత ధారణ అయిన తర్వాత అక్షతారోపణ కార్యక్రమం, అలాగే తలంబరాలు, ఉచ్చాల తలంబరాలతో స్వామివారికి తలంబరాలు పోసేటువంటి ప్రక్రియ అయిన తర్వాత మహదాశీర్వచనం, నేరాజన మంత్ర పుష్పాలతోటి స్వామివారి అనుగ్రహం చేత మాత్రమే ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. మనం ఇక్కడ ఒక పేరు పెట్టుకున్నాం స్వామికి, 7 శనివారాల వెంకన్న దర్శనం, 7 జన్మల పుణ్యబలం. మన ఊళ్ళో కానీ మనం కానీ చాలా వ్యవహారాలు చేసుకుంటూ ఉంటాం. కానీ గుళ్ళో వచ్చేటప్పటికి గబగబాలు వెళ్ళిపోవాలనుకుంటూ ఉంటాం. సినిమా థియేటర్కి వెళ్ళామనుకోండి, లైన్లో నుంచోమంటారు టికెట్ ఇవ్వడానికి. అక్కడ ఒక గంట పెట్టినా 2 గంటలు పెట్టినా లైన్లో నుంచి టికెట్ తీసి సినిమా చూస్తాం. కానీ గుళ్ళోకి వచ్చేటప్పటికి నన్ను పంపించండి అంటే నన్ను పంపించండి అంట. ఆ కంగారు ఇప్పుడు పడకూడదుగా. స్వామి యొక్క తేజస్సు ఇక్కడ ఆవిర్భావమై ఉన్నతోన్నతమైనటువంటి స్థితికి వెళుతున్నాడు స్వామి. మన అదృష్ట భాగ్యం చేత, ఆ స్వామి యొక్క అనుగ్రహం చేత స్వామివారు ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళేటువంటి ప్రక్రియా కార్యక్రమం ఆయనే నిర్ణయం చేసుకున్నాడు. నా దేవాలయంలో వర్షం వచ్చినప్పుడు వర్షం పడుతుంది, అలాగే రోడ్డు మీద పడేటువంటి జలం అంతా కూడా ఆలయంలోకి వచ్చేస్తుంది. నా మార్గాన్ని భక్తుల చేత, పాలకవర్గం వారి చేత, కమిటీ సభ్యుల చేత నిర్ణయించుకోవాలి అని చెప్పి ఆయన నిర్ణయం చేసుకున్నాడు. ఈ ఆలయం పునర్నిర్మాణం చేసే నిమిత్తార్థమై స్వామివారికి నూతనమైనటువంటి ఆలయం కట్టే శుభ సందర్భంలో స్వామివారికి జరిగేటువంటి ఈ కళ్యాణ కార్యక్రమం, ఇంటింటికో పుష్పం, స్వామికో మాల. మన దగ్గర ఎన్నో రూపాయలు ఉంటాయి, కోట్లు ఉంటాయి, లక్షలు ఉంటాయి, లేనటువంటి వారి దగ్గర 1000 ఉంటాయి, కనీసం జేబులో రూపాయి ఉంటుంది. కానీ మన దగ్గర ఉన్నటువంటి ధనం ఏదైతే ధర్మబద్ధమైనటువంటిది, న్యాయబద్ధమైనటువంటిది అయి ఉంటే మాత్రమే మన ధనాన్ని పరమాత్మ తీసుకుంటాడు. అంతేగాని మీ దగ్గర 1 కోటి రూపాయలు ఉన్నంత మాత్రాన ఆయన తీసుకోడు, 1,00,000 రూపాయలు ఉన్నంత మాత్రాన ఆయన తీసుకోడు. మీది న్యాయబద్ధంగా సంపాదిస్తే మాత్రమే ఆ ధనాన్ని స్వామివారు తీసుకుంటాడు. ఎలా తీసుకుంటాడయ్యా అంటే, ఇప్పుడు ఈ కళ్యాణం చేసుకుంటున్నాం, మా తరపుగా అన్నదానం చేయండి అంటారు. అంటే ఒక 10,000 ఇస్తారనుకోండి సపోజ్. అలాగే మజ్జిగ సమర్పించండి అంటారు. అలాగే మనం చేసేటువంటి దానం ఏదైతే ఉందో, స్వామివారు ఉన్నతమైనటువంటి ఆలయ నిమిత్తార్థమై మనం ఒక 1,00,000 రూపాయలు ఇచ్చామనుకోండి, మన తరం తర్వాత వేరే తరం, అంటే మన పిల్లలు మన మనవలు చెప్పుకుంటూ ఉంటారు, మా తాతయ్య గారి దేవాలయానికి 1,00,000 రూపాయలు ఇచ్చారట అని అంటారు. అంటే మీ పేరు ఆ భగవంతుడి దగ్గర రాసేసి ఉంటుంది. అంటే మనం ఇచ్చేటువంటి ధనం స్వామివారి ఆలయంలో ఖర్చు పెట్టేటువంటి ప్రతి ఇటకీ పేరు మీద కూడా మీ అందరి యొక్క తరపున స్వామివారి దగ్గర ఉండిపోతాయి. మనం ఇచ్చేటువంటి ధనం స్వామివారి దగ్గర ఉండిపోతుంది, స్థిరంగా ఉండిపోయేటువంటిది అంతా కూడా. మనం ఖర్చు పెడదామన్నా జేబులోంచి 10 రూపాయలు రావాలంటే భగవంతుని 10 సార్లు ఆలోచిస్తాం. కానీ ఈవేళ ఒక సినిమాకి వెళ్ళామనుకోండి 500 ఖర్చు అవుతుంది తక్కువలో వేసుకుంటే. ఒక రెస్టారెంట్ వెళ్ళామనుకోండి చెప్పక్కర్లేదు, ఎంత ఖర్చు అవుతుందో తెలియదు. కానీ భగవంతుడికి ఇచ్చేటువంటి ధనం ఏదైతే ఉందో అది స్థిరంగా ఉండిపోతుందట. ఇప్పుడు ఈ సెటార్ ఇచ్చారనుకోండి ఒకళ్ళు, ఆ సెటార్ ఇచ్చినటువంటి మనిషి జీవితం ఛాలెంజ్ చేస్తుంది. కానీ వారి వంశం ఏమవుతుంది, ఆడు వచ్చి చెప్పుకుంటాడు మా నాన్నగారు ఇచ్చారని ఈ సెటార్ అంట. లేకపోతే మనవడు వస్తాడు, మా తాతయ్య గారు ఇచ్చారట ఈ సెటార్ అంట. అలాగే
మన తరపుగా మనం చేసేటువంటి ధనం ఏదైతే ఉందో ఆ ధనం స్వామివారి ఆలయానికి వినియోగించాలి అని ఆయన నిర్ణయం చేసుకున్నాడు. మనకు తోచినటువంటి సహాయంతో స్వామివారి ఆలయాన్ని పునర్నిర్మాణం చేసుకునేటువంటి భాగ్యాన్ని కలగజేశాడు స్వామి. మన అందరం కూడా తలో రూపాయి వేస్తే స్వామివారికి ఇంకా సుందరంగా, సౌభాగ్యంగా, అందంగా దేవాలయం పునర్నిర్మాణం అయిపోతుంది. మళ్ళా సంవత్సరం ఈ పాటికి ప్రతిష్టా కార్యక్రమం అయిపోవాలి. ఎంచేత అంటే పుష్కరాలు వచ్చేస్తాయి. పుష్కరాలు వచ్చేస్తే ముహూర్తాలు ఉండవు. మళ్ళీ దానికి ముందరగానే అయిపోవాలి. కనుక మీ ధనం న్యాయబద్ధంగా స్వామివారికి వినియోగించండి. మీకు తోచినది సాయం చేయండి. దేవాలయం స్వామివారి విగ్రహానికి అలాగే దేవాలయానికి వినియోగించుకునేటువంటి భాగ్యాన్ని మీ అందరికీ కూడా భగవంతుడు ఇచ్చాడు. కనుక ఈ అవకాశాన్ని మీరందరూ కూడా వినియోగించుకుని స్వామివారి అనుగ్రహానికి పాత్రులై ధరించండి. ఓం నమో వెంకటేశాయ. గోవిందా. ఓం భజంత్రుడి మాంగళ్యధారణ. గోవిందా. మాంగళ్యం తంతునానేన లోకరక్షణ హేతునా కంఠే భద్రామి సుభగే సాజీవ సరదాం సర్వం ఆజ్ఞానోదరం రాజో వరో మాంగళ్య సూత్రతం హిరణ్యమణి సంయుక్తం తలంబ్రాల వాయిద్యం. తలంబ్రాల మాట పాడండి. ప్రజాపతే శ్రియామ్యసః ముష్కయోర్యుద్ధాస్తమో కామస్తృప్తిమానందో తస్యాగ్నేయాదే మోదప్రమోద ఆనందః ముష్కయోర్యుద్ధస్తమః సుప్రేవ కామస్తృప్యానే యజ్ఞానాం ప్రతిగ్రహే మనసర్జత్తమాగోయం వాచస్తజ్జమసీమహి వసూనాం లోకమండస్య మయి శ్రీ శ్రీరామయి యదా మధ్య ద్రవత్వస్త్రీర్భమానో యదా హృదే దుర్గతపుంసే ప్రియే ప్రియా యావం భగస్య దివ్యాని యజ్ఞస్య కామ్య ప్రియః తదా మే యజ్ఞర్వదతి తదేతి వాయురాహతతో అంజేతి దత్తుర్యః ఆయుధసజ్జమో ఆభసజ్జమావరణం యశో యజ్ఞస్య యజ్ఞనా. గోవిందా. ప్రజామే కామస్తముచ్యత. ప్రజాపతిస్త్రియామ్యసః
వైకుంఠపతి గోవింద, లోకనాథుల లక్ష్మీ వల్లభ గోవింద, జ్ఞానప్రద
అవతార జనార్దన రూప గోవింద గోవింద. గట్టిగా ఇంకా గట్టిగా ఆ అవతార పురుషులను ఆగించేలాగా, ఆ మహానుభావుడి మనసును తాగేలాగా, ఆ శంకు చక్రధారిని సంతకు చేరేలాగా, ఆడగళ్ళలో భవనం చేస్తూనే పరిగెత్తుకుంటూ వచ్చేలాగా ఇంకొకసారి 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 కష్టం అనుకోకుండా ఇష్టంగా మనస్ఫూర్తిగా మనసారా మరొక్కసారి 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 ఇంకొకసారి పరమ భక్తితో కలిగి ఆ పదమే పరమాత్మని ఇలా నిలబెట్టింది. ఇక్కడ ప్రతి ఒక్కరు చక్కగా పిలుస్తున్నారు. ఈయన వెంకట గారిని వానపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రతి శనివారం కూడా ఈయన చెప్పిన నామాన్ని చెప్పని భక్తుడు ఉన్నాడు. ఉదయం 6 గంటలకు ప్రారంభిస్తాడు. సాయంత్రం గుడి కట్టే వరకు కూడా భక్తుల చేత ఇదే రకంగా గోవిందనామస్మరణ చెప్తాడు. వాళ్ళందరూ కూడా పరవశించిపోతారు. ఈయన గొంతు విరగవడకపోతే వాళ్ళందరూ కూడా ఏదో పోగొట్టుకున్నంత బాధపడతారు. ఆ స్వామి సన్నిధిలో సుమారు ఇంచుమించుగా 15 నుండి 18 సంవత్సరాల నుండి కూడా ఇతను ఇదే నామస్మరణతో ఏ విధమైనటువంటి ప్రతిఫలం ఆశించకుండా అక్కడ భక్తులు ప్రదక్షిణ చేస్తూ ఈయన నామాన్ని వింటూ మర్చిపోతూ ఉంటారు. మనం ఎన్ని ప్రదక్షిణాలు చేసామో కూడా ఆ రూపాయి కూడా లేస్తే తప్ప వేయకుండా ఉన్నవాళ్ళు ఇంకో 4, 5 ఎక్కువ చేస్తారు. అంత తన్మయత్వంతో ఈ వెంకట గారు చెప్తారు. అటువంటి భక్తుడు ఈ రోజున మన ఆలయానికి కూడా రావడం, ఇదే రకంగా మన ఆలయంలో కూడా ఒక చిన్న అబ్బాయి కూడా తయారయ్యాడు. అతను కూడా గోవిందనామాలు ప్రతి శనివారం మన చేత చెప్పిస్తూ ఉంటాడు. అది ఈయన చూసి ఆ కాన్సెప్ట్ ఇక్కడ పుట్టింది. వాడపల్లిలో ఏ విధంగా అయితే గోవిందనామాలు చెప్తారో మన అన్నవరపాడులో కూడా ఆ విధంగానే చెప్పించాలి, చెప్పాలనే సంకల్పంతో ఈ వెంకట గారు ఈ రోజు వచ్చి మీ చేత ఇన్నిసార్లు గోవిందనామస్వారం చెప్పారు. మీ అందరికీ కూడా కళ్యాణాన్ని వీక్షించినందుకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు చెప్తూ మా యొక్క దేవస్థానం తరఫున, ధర్మకర్తల మండలి వారి తరఫున, గ్రామస్తుల తరఫున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ ఆలయం త్వరలోనే పునర్నిర్మాణ దిశగా అడుగులు వేస్తుంది. అందరూ కూడా ఈ ఇందాక గురువు గారు చెప్పినట్లుగా ఈ యొక్క పునర్నిర్మాణ కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కండి. అదేవిధంగా రేపు ఉదయం 9 గంటలకి ఐశ్వర్యలక్ష్మి హోమం, సుదర్శన హోమం, చాలా ప్రశస్తమైనటువంటి హోమాలు ఉన్నాయి. ఆ 2 హోమాల్లో కూడా పాల్గొండి. అలాగే సామూహిక కుంకుమార్చన కార్యక్రమం మహిళల చేత ఆ స్వామివారిని దర్శించుకోవాల్సిందిగా కోరుతున్నాం. నమో వెంకటేశాయ. ఒక్క మాట అడిగిందంటే భక్తులు ప్రతి ఒక్కరు కూడా మన సంతోషాలకు, సంబరాలకు, ఆనందాలకు, ఆర్పాటాలకు కొన్ని వేల రూపాయలు మనం ఖర్చు చేస్తుంటాం. ఏ ఒక్క రూపాయి కూడా మనతో రాదు, మనం తీసుకువెళ్ళలేము. మన వెంట వచ్చేది, మనకు తోడు ఉండేది, మన వెంటుండేది ఆ పరమాత్ముడి సన్నిధిలో గడిపిన ఇలాంటి క్షణాలు. ఆ స్వామి వారికి సమర్పించే ప్రతి రూపాయి కూడా రెట్టింపై మన జంటకే వస్తుంది. అది గమనించుకోండి ప్రతి ఒక్కరు. గురువు గారు చెప్పినట్టుగా, ఈవో గారు చెప్పినట్టుగా సహాయ సహకారం తప్పనిసరిగా ప్రతి ఒక్కరు అందించాలి. ఆ పరమాత్ముడు మనం రూపాయి పెడితే రొట్టిపై మళ్ళీ మనగా పంపిస్తాడు తప్పనిసరిగా. కాబట్టి వాస్తవం పరమాత్ముడు. తప్పనిసరిగా ప్రతి ఒక్కరు ఆలోచించి చక్కటి సహాయ సహకారాలు ప్రతి ఒక్కరు అందించండి. ఓం నమో వెంకటేశ్వర. ఓం నమో వెంకటేశాయ. అన్నవరపాడు వెంకన్న గోవింద గోవింద గోవింద. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. అన్నవరపాడు వెంకన్న గోవింద గోవింద గోవింద. అందాయ కళ్యాణ
ధీమహి విద్మహే సువర్ణపక్షాయ ధీమహి ప్రదక్షిణ చేయండి 3 సార్లు. గాని గాని బాబానే అందరం కూడా బాబా అనుకోండి. దృష్ట్యా మనస వచస తదా పద్భ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణామః సాష్టాంగం ఉచ్యతే అపరాధ సహస్రాణి క్రియంతే అహర్నిశం మయ దాసోహం ఇది మాం మధ్వ క్షమస్వ శ్రీ జనార్దన వెంకటేశ్వర. సాష్టాంగ నమస్కారాన్ని సమర్పయామి, అపరాధ నమస్కారాన్ని సమర్పయామి. మీ మనసులో కోరిక నమస్కారం చేసుకోండి. ఛత్రం సమర్పయామి, చామరేర్వేయామి, విజ్ఞానం వాయిద్యం ఘోషయామి, అశ్వారుణయాం గజారుణయాం ఆందోళకాశం రాజోపచార భక్తోపచార సిద్ధోపచార పూజాం సమర్పయామస్యాం శ్రుతో శ్రీమాన్ శ్రీమదః అదస్యేశ్వర్యాముద్రస్తు ధన కనక వస్తువాన్ సముద్రస్తు పుత్రపౌత్రాముద్రస్తు మహాలక్ష్మీ శ్రీనివాసరిద్రస్తు సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్త సుఖినో భవంతు. గోవింద మహోత్సవ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగాను పరోక్షంగాను చూసేటువంటి భాగ్యం చాలా మందికి కలిగింది. ప్రత్యక్షంగా చూడలేనటువంటి వారి కోసం కూడా వారి యొక్క ఛానల్ ద్వారా లైవ్ టెలికాస్ట్ చేసినటువంటి తణుకు టీసీఎం ఛానల్ మరియు వారి బృందం వారికి, వారి యొక్క యూట్యూబ్ ఛానల్ వారికి, ఇచ్చేసినటువంటి వారి బృందం అందరికీ కూడా ఎంతసేపు కష్టపడి ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రసారం చేసినందుకు మా యొక్క దేవాలయం తరఫున వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదములు తెలియజేస్తూ ఒకసారి లేవాలి తల్లి.
దృశ్యమాన సర్వ ప్రయోగాన్ శతయోజన పర్యంతం ఉచ్చారణార్థం పరవిద్య స్తంభనార్థం సర్వ రాజ స్త్రీ పురుష వశీకరణార్థం మమ సర్వ విద్యా ప్రకాశ సిద్ధ్యర్థం మమ గృహే పశు శిశు వృద్ధ జనాద్య ఆవహిత గర్భస్థిత నాగజాతీయుష కృత్రిమ చోర గ్రహ ఉచ్చారణార్థం పరగుణ క్రియమాణ కలిష్యమాణ వనదుర్గ ప్రయోగాది సర్వ ప్రయోగా అనార్థం వాగ్వింశత్ పటేలి తంత్రాది సర్వ తంత్ర నిర్గమనార్థం బ్రహ్మాస్త్ర పాశుపతాస్త్రాది సకలాస్త్ర ప్రయోగ అనార్థం మమ సకల శత్రు దూరత పలాయనార్థం మమ సర్వ క్షేత్ర కలత్ర పశు మిత్ర పుత్ర గృహ రక్షణార్థం మమ గృహస్య పరదృష్టి పరయంత్ర పరమంత్ర పరగృహ యంత్రాది రక్షణార్థం మమ శరీరే వర్తమానే వర్తిష్యమానే వాత పిత్త శ్లేష్మ అపోద్భవ నానాకారణ నిమిత్త జ్వర క్షయ కుష్టు శూర అతిసార అగంధరాది సర్వ మేహ రోగ సమస్తామయ నిర్గమనార్థం ఏతద్భూత గురిక క్షయద్వార క్షిప్రమేవ ఆయురారోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం మమ మహాసుదర్శన దేవత పరిపూర్ణ అనుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థం మమ మహాలక్ష్మి స్థిర నివాస సిద్ధ్యర్థం ఆదిలక్ష్మి దేవత పరిపూర్ణ అనుగ్రహ సిద్ధ్యర్థం ధాన్యలక్ష్మి అనుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థం ధైర్యలక్ష్మి అనుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థం గజలక్ష్మి అనుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థం సంతానలక్ష్మి అనుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థం విజయలక్ష్మి అనుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థం విద్యాలక్ష్మి అనుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థం ధనలక్ష్మి అనుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థం అష్టలక్ష్మి పరిపూర్ణ అనుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థం అరవేవంత పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామినః పరిపూర్ణ అనుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థం రామి మనసునందు గోవిందుడు నమస్కారం చేసుకుంటాం. సప్త
హలో మేడం గారు ఎలాంటి ఆవిడ వచ్చారు కదా అంకులేష్ గారు ఓం నమో